మాజీ మంత్రి సీదరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూటమి ప్రభుత్వం తప్పిదాలపై గతంలో మీడియాతో మాట్లాడారు సీదరి అప్పలరాజు. ఏడాది క్రితం కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు తాజాగా విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు సీదరి అప్పలరాజు. మాజీ మంత్రి సీదరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎప్పుడో పెట్టిన కేసుకి సంబంధించి ఇప్పుడు వివరణ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలే కార్యకర్తల లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి. తాజాగా మాజీ మంత్రి సీదరి అప్పలరాజుపై సైతం గత ఏడాది క్రితం నమోదు చేసిన అక్రమ కేసుకు సంబంధించి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే అప్పలరాజుకు నోటీసులు ఎందుకు జారీ చేశారనే విషయాలపై పోలీసులు ఇంతవరకు మీడియాకు మాత్రం వివరాలు వెల్లడించలేదు. కానీ నోటీసుల్లో మాత్రం పలాస మండలం కృష్ణపురం గ్రామానికి చెందిన బూర్ల విజయ్ కృష్ణరాజు అనే వ్యక్తి 2024లో ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి విచారిస్తున్నట్లు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దాంతోపాటు 352, 353D, 351-2, 353-2 కేసు కింద నమోదు చేసినట్లు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనే గత సంవత్సర క్రితంగా పలాస నియోజకవర్గంలో అనేక అక్రమ కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా ఇచ్చాపురంకి ఒక కేసు విషయంలో అప్పలరాజు బయలుదేరారు. కార్యకర్తపై నమోదు చేసిన కేసుకు సంబంధించి కార్యకర్తకు అండగా నిలిచేందుకు ఇచ్చాపురం బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్పలరాజు ఇంటి వద్దకు వచ్చి హౌస్ అరెస్ట్ చేసి మరీ ఈ నోటీసులు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యం వెంటనే పోలీసులు ఇచ్చిన నోటీసులు స్పందించిన అప్పలరాజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. అరుణ. రైట్ సునీల్, థ్యాంక్ యూ.